వెల్కమ్ టు అవర్ ఛానల్. మెదక్కు నర్సాపూర్ వారర్ ఎగ్జిట్ నంబర్ 5 దిండిగల్ సమీపంలో గాగిలాపూర్ వద్ద చైతన్యపురి కాలనీలో దాదాపు 11 ఎకరాల విస్తీర్ణంలో 3 BHK డూప్లెక్స్ హౌస్ ఉండడం. దాదాపు 175 విల్లాస్ను ఇక్కడ నిర్మించడం జరిగిందంటే అది కూడా రెడీ టు ఆక్యుపై అనమాట, రెడీ టు మూవ్. చక్కటి ఇళ్లను చక్కటి వాతావరణంలో నిర్మించిన వివరాలను మరి తెలుసుకోవాలంటే ఇక్కడే మనకు 46acres.com ఎండి సంతోష్ కుమార్ గారు, ఆయన అడిగితే వివరాలు చెప్తారు. నమస్తే సంతోష్ కుమార్ గారు, బాగున్నారా? ఓకేనండి. అంటే ఇప్పుడు ఎవరు హైదరాబాద్కి వచ్చినా కూడా సొంతింట్లో కొంతకాలం ఉన్నా ఖచ్చితంగా ఒక సొంతిల్లు కొనుక్కోవాలి. హైదరాబాద్లో సొంతిల్లు ఉంది అంటే వాడిని ఇంకో రేంజ్లో చూస్తారనమాట. అబ్బో హైదరాబాద్లో ఇల్లు ఉందా నీకు అంటే అంత అభివృద్ధి చెందిపోయింది హైదరాబాద్లో ఇల్లు. ఒక సొంతిల్లు అంటే ఒక 800 SFT 1000 SFTలో ఇల్లు ఉన్నా కూడా వాడు రారాజే అనమాట. అలాంటి ఇంటి కోసమే చాలా మంది కూడా సెర్చ్ చేస్తుంటారు. ఒక ఇంటిని సొంత ఇంటిని కట్టుకోవాలి, నిర్మించుకోవాలి లేదా కొనుక్కోవాలి అనేది వాళ్ళు ఉంటారు. వారందరి కళలను సాకారం చేయడానికి ఎన్నో రియల్ ఎస్టేట్ వెంచర్లు వస్తున్నాయి. కానీ క్వాలిటీ కోసం చాలా మంది చూస్తుంటారు. అందుబాటైన ధరలతో పాటు క్వాలిటీ కోసం చూస్తుంటారు. అసలు దీంట్లో ఉన్న ఈ మొత్తం 11 ఎకరాల్లో ఎన్ని విల్లాస్ నిర్మించారు, ఒక విల్లా యొక్క ఎస్ఎఫ్టీ ఎంత ఉంది, ఎస్ఎఫ్టీ కాస్ట్ ఎంత, ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి ఒకసారి వివరిస్తారా? తప్పకుండా అండి. ఇది మొత్తం ప్రాజెక్ట్ 11 ఎకరాల ప్రాజెక్టు. దీంట్లో మొత్తం 178 విల్లాస్ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. సో దీంట్లో 3 సైజెస్ ఉన్నాయి అనమాట. 165 స్క్వేర్ యార్డ్స్, 183 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్. సో ఎస్ఎఫ్టీ సైజెస్ వచ్చేసి 2050 ఎస్ఎఫ్టీ నుంచి 2555 ఎస్ఎఫ్టీ వరకు, అంటే డిఫరెంట్ సైజెస్. 2000 నుంచి ఇంచుమించు 2500 ఎస్ఎఫ్టీ వరకు ఉందన్నమాట. అన్ని 3 BHK విల్లాస్ అనమాట. సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో హాల్, కిచెన్, ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. 183 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్స్ కూడా సేమ్. కింద గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ ప్లస్ ఒక బెడ్రూమ్, కిచెన్ ఉంటుంది. పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఒక హాల్, 2 బెడ్రూమ్స్ ఉంటాయి. దానిపైన కూడా మళ్ళీ మనకు టెర్రాస్ యూజ్ చేసుకుంటే లోపల నుంచి మనం డూప్లెక్స్ స్టేర్ కేస్ అందించడం జరిగింది అనమాట. ఓకే, లోపల ఒక పెంట్ హౌస్లు కూడా ఏమన్నా నిర్మించుకునే అవకాశం ఉందా? ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఉంది కాబట్టి ఓన్లీ G+2 వరకే పర్మిషన్ ఉంటుంది. సో మనం G+1 వరకే కన్స్ట్రక్షన్ చేసి అందించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఒక చిన్న రూమ్ అనేది కావాలంటే కట్టుకోవచ్చు. కార్ పార్కింగ్ కూడా ఇచ్చారనమాట. ముఖ్యంగా ఇటీవల మనము చాలా కమ్యూనిటీస్ చూశాను. ఆ కమ్యూనిటీస్లో వెళ్తే రోడ్డుకు సమాంతరంగా ఇంటి ప్రహరీ ఉంటుంది, అంటే బయట కాంపౌండ్ వస్తుంది కదా, అంటే హైట్ ఉండట్లేదు అట. అంటే వాస్తు ప్రకారం తీసుకున్న రోడ్డు కన్నా హైట్ ఉండాలి, ప్రతి గడప కూడా హైట్ ఉండాలి. దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆ హైట్ కూడా, అంటే రోడ్డు కన్నా హైట్ కూడా వచ్చేసింది అనమాట. ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. అంటే సమాంతరంగా కట్టడంలో వాస్తు పోతుంది. ప్లస్ రేపొద్దున రోడ్డు హైట్ పెరిగినప్పుడు మళ్ళీ రోడ్డు వేసినప్పుడు కూడా రోడ్డుపై నీళ్లు కూడా ఇంట్లోకి వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది కదా. ఆ ప్రమాదాల నుంచి తప్పించేందుకు ఇలా వేశారు. రోడ్ కంటే కొంచెం హైట్ లో ఉంటుంది కాబట్టి మనకు సేఫ్టీ అండ్ సేఫ్టీ. మొత్తం ఎన్ని సేఫ్టీ అని చెప్పారు మీరు? 2000 ఎస్ఎఫ్టీ నుంచి 2500 వరకు ఎస్ఎఫ్టీ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్. ఎస్ఎఫ్టీ కాస్ట్ ఎంత అండి అసలు? ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి మనం కోట్ చేస్తుంది ఈ చుట్టుపక్కల 7,500 నడుస్తుంది. 8,000 వరకు కూడా ఉంది. మనం మొత్తం 6,800 కోట్ చేస్తున్నాము. 6,800 రూపీస్, విచ్ ఈస్ ఈక్వలెంట్ టు అపార్ట్మెంట్ ఇన్ ORR ఇన్సైడ్. మీకు ORR లోపల సైడ్ కనుక మీరు అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో మీరు ఒక అపార్ట్మెంట్ కొంటే మినిమం 7,000 నుంచి 8,000 రూపాయలు అపార్ట్మెంట్ ఛార్జే ఉంది ఎస్ఎఫ్టీకి. దట్టు మనం కొంచెం సిటీ బయట ORR బయట మనము విల్లా కనుక తీసుకుంటే, సో రెడీ టు ఆక్యుపై ప్రైస్ అనేది మీకు 6,800 ఎస్ఎఫ్టీ అనేది సిటీ లోపల అపార్ట్మెంట్ ప్రైస్ లో ఇక్కడ మనం రెడీ టు ఆక్యుపై విల్లా ఇస్తున్నాము. సో చాలా మందికి ఒక డ్రీమ్ ఏంటంటే నాకంటే ఒక సొంత ఇల్లు ఉండాలి, అపార్ట్మెంట్ కల్చర్ నాకు నచ్చదు, కూలీ చేసుకునే వాడికైనా నాకు కనీసం ఒక గుడిసైనా ఉండాలని కోరుకుంటాడు. సో అలాంటిది మనకు అండర్ కన్స్ట్రక్షన్ లో కాకుండా మనం రెడీ టు ఆక్యుపై మనం 6,800 ఎస్ఎఫ్టీకి ఇస్తున్నాము. దట్టు ప్రైస్ వచ్చేసి మనకు 1,40,00,000 నుంచి, వెస్ట్ ఫేసింగ్ అయితే 1,40,00,000, ఈస్ట్ ఫేసింగ్ అయితే 1,50,00,000 నుంచి మ్యాక్స్ 1,80,00,000 లోపల మీరు ఏదైనా అవైలబిలిటీ బట్టి యూనిట్ తీసుకోవచ్చు. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కదా, అంటే ఎస్ఎఫ్టీ పెరుగుతుంది, ఎస్ఎఫ్టీ పెరుగుతుంది, ల్యాండ్ సైజ్ గా పెరుగుతుంది. అంటే 165 స్క్వేర్ యార్డ్స్ 2,000 ఎస్ఎఫ్టీ ఉంటుంది. సో 183 స్క్వేర్ యార్డ్స్ మీకు 2,200 చేంజ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది. సో 200 స్క్వేర్ యార్డ్స్ 2,500 ఎస్ఎఫ్టీ వరకు ఉంటుంది అనమాట. కొంచెం 50-100 ఎస్ఎఫ్టీ పేజెస్ బట్టి ఎక్కువ తక్కువ ఉంటుంది. ఆల్ఆర్ 3 BHK ఆల్ఆర్ 3 BHK. మీకు హాల్, బెడ్రూమ్ సైజ్ పెరుగుతాయి, ఇక్కడ సైజ్ పెరుగుతాయి, ప్లస్ ల్యాండ్ సైజ్ కూడా పెరుగుతుంది. సో ల్యాండ్ సైజ్ ని బట్టి కన్స్ట్రక్షన్
సైజ్ బట్టి ప్రైస్ అనేది డివియేట్ అవుతుంది. 1.4 crores నుంచి 1.8 crores వరకు ఉంటుంది. 1.4 నుంచి స్టార్ట్ అవుతుందంటే మంచి రేటే. సిటీలో అపార్ట్మెంట్ కొనుక్కునే బడ్జెట్ లో ఇల్లు వస్తుంది. ఓకే. అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి మ్యాక్స్ 4 kilometers టు దిండిగల్, ఈ ఊరు అనమాట దిండిగల్. అక్కడ నుంచి మ్యాక్స్ ఒక 750 meters లో మనం హైవే నుంచి మనం సైట్ లోకి రావచ్చు. చుట్టుముట్టు ఇళ్ళకు ఆనుకొని ఊరికి ఆనుకున్నటువంటి ప్రాజెక్టు. అంటే ఇమీడియట్ గా మనం రెడీ టు ఆక్యుపై ఉండేటట్టు ఇక్కడ ఉండి మనం జీవనం గడిపే విధంగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అనమాట. అంటే ఇన్సైడ్ మనకు ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, 2 floors క్లబ్ హౌస్, ఒక 250 సీటింగ్ కెపాసిటీ బాంకెట్ హాల్, అండ్ పైన మనకు 4 luxury రూమ్స్ ఇస్తున్నాము, సూట్ రూమ్స్. అండ్ మనకు ఓపెన్ జిమ్ ఉంది అండ్ ఎక్విప్డ్ జిమ్ అనమాట. అంటే ఓపెన్ జిమ్ ఉంది ప్లస్ ఇండోర్ జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంది, రెండోది శాండ్ మనం అంటారు బీచ్ వాలీబాల్ ఉంది, స్కేటింగ్ రింక్ ఉంది, సైకిల్ ట్రాక్ ఉంది, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది. అన్ని ఫెసిలిటీస్ మొత్తం 11 ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఆర్చ్, ఎంట్రన్స్ గేట్, మెయిన్ రోడ్ 40 feet, ప్రతి విల్లాకి 30 feet రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. ఈవెన్ మీకు ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ కూడా బయట లేదు, వైర్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ చూసుకున్న పైప్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది. అవెన్యూ ప్లాంటేషన్, ఫుట్ పాత్స్, ఫుల్ గ్రీనరీ అండ్ అన్ని ఫెసిలిటీస్. అయితే ఈ ఫెసిలిటీ ఉంది ఇది లేదని కాకుండా అన్ని ఫెసిలిటీస్. ఏ ఫేసింగ్ లో ఉన్నాయంటారు విల్లాస్ మొత్తం కూడా ఇవి? సో మొత్తం ప్రాజెక్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ వెస్ట్. సో ఇలా ఆల్మోస్ట్ 178 units లో మోర్ దెన్ 75-80% సోల్డ్ అవుట్. ఓన్లీ 25-30% మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే సార్, జనరల్ ఐటీ వల్ల మనం బేస్ చేసుకుంటే ఇప్పుడు ఐటీ అనేది మనకు ఒకటే పక్క వెస్ట్ హైదరాబాద్ వరకే ఉంది. ఇప్పుడు కొత్తగా గట్కేసర్ ఈస్ట్ హైదరాబాద్ ఉంది. రీసెంట్గా కొత్త ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ నిజామాబాద్ హైవేకి కండ్లకోయ ఐటీ పార్క్ మీకు 400 ఎకరాల్లో శంకుస్థాపన చేయడం జరిగింది. మీకు ఐడియా ఉందనుకుంటా. సో ఇంచుమించు దానికి ఒక 10 నిమిషాల దూరంలో ఉంటాం మనము. అంటే మ్యాక్స్ 10-15 minutes జర్నీలో మనకు కొత్తగా ఏర్పడ్డ కండ్లకోయ ఐటీ పార్క్ బై ఓఆర్ఆర్ వెళ్తే మీకు 5 minutes లో మనకు ఓఆర్ఆర్ వస్తుంది. అక్కడ నుంచి మీరు 30 minutes జర్నీలో సిటీ లోపల నుంచి వెళ్తే అరౌండ్ 30 kilometers లో మీకు హైటెక్ సిటీ గచ్చిబౌలి వస్తుంది. ఈవెన్ బయట ఓఆర్ఆర్ నుంచి వెళ్తే మ్యాక్స్ 45 minutes లో మీరు యూ కెన్ రీచ్ టు వితౌట్ ట్రాఫిక్, వితౌట్ సిగ్నల్ ఓఆర్ఆర్ ద్వారా హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి వెళ్ళిపోవచ్చు. ఒక డెమో విల్లా చూస్తే బాగుంటుందేమో, ఎలా ఉంది లోపల? యాక్చువల్లీ డెమో విల్లా అనేది మనం చేయలేదు. డెమో విల్లా చేసేంత లోపల అన్ని విల్లాలు సోల్డ్ అవుట్ మ్యాక్స్. సో మనం కస్టమర్ రిక్వెస్ట్ మేరకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి ఉండి వాళ్ళు ఉంటున్న వాళ్ళని పర్మిషన్ తీసుకొని చూపిద్దాం ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్. ఏదైనా పర్వాలేదు, ఇంకా మేలు ఉంటున్న వారికంటే అది మోడల్ ఫ్లాట్. వాళ్ళు ఎలా ఉన్నారు, అసలుకి వాళ్ళకున్న ఫర్నిచర్ ఎలా వాళ్ళు సర్దుబాటు చేసుకోగలిగారు, వచ్చేవారు కూడా ఒక అంచనా ఉంటుంది కదా, ఓ ఈ ఫర్నిచర్ ఇలా వేసుకోవచ్చు మనం. మోడల్ ఫ్లాట్ అయితే కాదండి, మోడల్ విల్లా అయితే కాదు. కాకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఇంకా అలా ఉన్న ఇంటిని చూస్తేనే కొనేలా అనుకునే వారికి కూడా కొద్దిగా ఆసక్తి పెరుగుతుంది అనమాట. ఓహో వీళ్ళింటూ ఇంత ఫర్నిచర్ ఉంది, ఇలా పెట్టుకున్నారు, ఇలా మనం వెళ్ళినా కూడా ఇలా ఆక్యుపై చేసుకోవచ్చు అనేది ఒక్కొక్క ఆలోచన వస్తుందట. మోడల్ విల్లాలో ఊరికే అలా పెట్టింటారు. ఇదే బెస్ట్ అంట, మోడల్ విల్లా కన్నా ఇదే బెస్ట్. చూద్దాం. సో ఇదే సార్ మన మోడల్ విల్లా. కస్టమర్ ఆల్రెడీ కస్టమర్ కొనుగోలు చేసి కాపురం ఉంటున్నారు. అదే మనం మోడల్ అడిగారు కాబట్టి చూపిద్దామని. ఓకే, ఇదే మంచిది అనమాట. ఎందుకంటే ఎవరైనా కొనాలనుకునే ఒకసారి వాళ్ళ ఇంట్లో చూశారంటే వాళ్ళకి ఒక అంచనా వస్తుంది. ఫర్నిచర్ విషయంలో కావచ్చు, ఎంత స్పేస్ ఎంత ఉంది, వాళ్ళకు కూడా ఒక ఆలోచన అనేది వస్తుంది. ఖచ్చితంగా ఇలాంటివే చూడాల్సింది. మనం వెళ్దాము లోపలికి. బయట కూడా మొత్తం కూడా పెద్ద వెహికల్ అయినా కార్ పార్కింగ్ వస్తుందండి. ఫార్చునర్, ఇన్నోవా, కొద్దిగా లాంగ్ బండి కూడా ఎగ్జిట్ వెహికల్. గేట్ వచ్చినా కూడా మనకు పెద్ద వెహికల్ కూడా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఒక కార్ తో పాటు పార్కింగ్ స్లాట్ లో కూడా పైన. ఓ ఇక్కడ కూడా ఇప్పుడు ఇది ఎంత ఫ్యాషన్ అండి, పిఓపి బదులు ఇప్పుడు పీవీసీ వచ్చింది అనమాట. ఇది అంటే వాటర్ ప్రూఫ్. ఇవన్నీ కూడా ఇంటిని చూస్తేనే ఒక ఆనందం కలగాలండి ఎవరు వచ్చినా కూడా. అబ్బాయి చక్కగా ఉంది. ఓకే చూడండి, ఇదంతా కూడా చూడండి బుద్ధ విగ్రహము. కస్టమర్ ఎలాగైనా అండి కొప్పున్నాము ఎలానే జుట్టు కట్టదు, అలా మనకి ఎంత ఉంటే అంత పిండి తగ్గట్టుగా రొట్టెలు చేసుకోవచ్చు కదా. అలా ఎంత ఉంటే అంత డెకరేషన్ చేసుకుంటే ఇల్లు ఇంకా చక్కగా అందంగా తీర్చిదిద్దుపడుతుంది. ఇంకా మేడం వాళ్ళు ఇంకా చేయాలంటే గేట్ అదంతా కూడా. దాని తర్వాత ఇంటి రూపురేఖలే మారిపోతాయి. ఒక్కసారి లోపల చూద్దాం మనం, లోపల ఎలా ఉంది ఏం కథ అనేసి. ఓకేనా? లోపలికి వచ్చాక వాతావరణమే మారిపోయిందండి అసలుకి. బయట నుంచి ఎలా ఉంది, లోపల వాతావరణం ఉంది అంటే అందానికి మెరుగులు దిద్దే ఎంత అందంగా కనిపిస్తుంది. అలా అందమైన ఇంటికి మరిన్ని మెరుగులు దిద్దారు, దాని అందమే మారిపోయింది. వాస్తు ప్రకారం బాగా కరెక్ట్గానే ఉందండి. నైరుతి మూలకు కూడా బెడ్రూమ్ పెట్టుకున్నారు. ఆగ్నేయ మూల కిచెన్ పక్కా పెట్టేశారు. ఆగ్నేయ మూలకు
కిచెన్ చాలా విశాలమైన కిచెన్ అండి. అంటే ఆడవారు ఎక్కడ ఇబ్బంది పడతారు, ఎక్కడ కోపావేశాలకు గురవుతారో తెలుసు కదా అందరికి కూడా. ఏదైనా చేసుకోవాలన్నా కూడా పని ఎవరైనా అడ్డం వచ్చినా కూడా చేతిలో ఉన్న గరిట తీసుకొని కొట్టేంత కోపం వస్తుంటుంది ఆడవాడికి. అలా లేకోకుండా చాలా హ్యాపీగా, సంతోషంగా, ప్లజెంట్గా వంట చేసుకోవడానికి మంచి కిచెన్ కూడా ఉంది. మొత్తం కూడా మోడర్న్ కిచెన్ ఇది, చాలా బాగుంది కదా. మనకు ఇదంతా కూడా ఇప్పుడు ఇలా డిష్ వాషర్ అంతా కూడా పెట్టారనమాట. ఇక్కడ క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కూడా హైఫైలే అండి. ఇప్పుడు అంతా కూడా పెట్టుకున్నంత ఇక్కడే మొత్తం కూడా రెఫ్రిజిరేటర్ అవి ఇవి మోడర్న్ కిచెన్ తయారు చేశారు. ఈశాన్యంలో ఇది ఉంది. ఓకే, మళ్ళీ ఈశాన్యంలో ఒక ఎంట్రన్స్ పెట్టారు. ఓకే, చాలా చక్కగా ఉందండి. ఎంట్రన్స్ కూడా ఉంది ఈశాన్యంలో. వాస్తు 100% పక్కా వాస్తు అండి. చాలా చక్కగా కూడా చూడండి. డైనింగ్ హాల్ కూడా చూడండి ఎంత విశాలంగా ఉంది. హ్యాపీగా ఒక చక్కటి ఫ్యామిలీ, ఒక 6 మంది కానీ ఒక చక్కటి ఫ్యామిలీ చాలా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ అలా కిచెన్లో వంట అయిపోయిన తర్వాత ఇలా తెచ్చిపెట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ చాలా చక్కగా హ్యాపీగా టిఫిన్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ చేసే అవకాశం చాలా చక్కగా ఉంది. ఇక్కడ కూడా పేరెంట్స్ బెడ్రూమ్ అండి. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు. గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పి. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ పైన ఉంటుంది సార్. పైన ఉందా? ఓకే, ఇది కూడా చాలా విశాలంగా ఉందండి. చాలా బాగుంది. వార్డ్రోబ్స్ అన్ని కూడా బాగా చక్కగా చేశారు. ఈ కస్టమర్ వాళ్ళ చాయిస్ ని బట్టి, అదే వాళ్ళ చాయిస్ బట్టి వాళ్ళు చేసుకుంటారు. చెప్పాను కదా నేను, ఎంత పిండి ఉంటే అంత రొట్టె చేసుకోవచ్చు కదా. తీసుకున్న తర్వాత ఇంటిని చాలా చక్కటి ఇల్లు, 11 ఎకరాలలో చక్కటి విల్లా. ఆ విల్లాకు మరింత అందం రావాలంటే మెరుగులు దిద్దాలి. ఆ మెరుగులు దిద్దితే ఇది చక్కటి ఇల్లు తయారవుతుంది. సరే, ఈ ప్లేస్ లో మనం ఏదైతే సిట్ అవుట్ ఉంటుంది కదా, పక్కన మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అవసరం అనుకుంటే, ఎవరైనా ఓల్డేజ్ పీపుల్ ఎవరైనా ఉంటే గిన ఒక హైడ్రాలిక్ లిఫ్ట్ ఒకటి వేసుకోవచ్చు, ప్రొవిజన్ ఉంది. అండ్ ఈ స్టేర్ కేస్ లో మనం డూప్లెక్స్ వెళ్ళిపోవచ్చు పైకి. అండ్ ఈ స్టేర్ కేస్ కింద మనకు స్టోరేజ్ ప్లేస్ కానీ లేదా సార్ ఈ కస్టమర్ వాళ్ళు అయితే మనకు చాలా చక్కగా ఉంది. బుద్ధ విగ్రహాన్ని పెట్టుకున్నారు అంట. బుద్ధ విగ్రహం చాలా చక్కగా ఉందన్నమాట. ఈ ప్లేస్ అంతా కూడా చాలా చక్కగా ఉంది. చాలా చక్కగా డెకరేట్ చేశారు కూడా. మనకు పైన చక్కగా ఉందండి. ఒక హాల్, 2 బెడ్రూమ్, స్టీల్ రైలింగ్, టఫాన్ గ్లాసు, చాలా చక్కగా ఉంది. స్టెప్స్ కూడా బాగా ఫ్లాట్గా ఉన్నాయండి. మరి కొన్ని విలాస్కి వెళ్తే ఇలా 90 డిగ్రీస్లో ఉంటాయి. ఎక్కాలంటే మోకాలు నొప్పులు వస్తాయి అనమాట. చాలా ఈజీ వాక్ అనమాట. చాలా చక్కగా ఉంది, బాగుంది. ఇక్కడ కూడా హాల్ చూడండి చక్కగా ఉందండి. హాల్ అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ లో మనకు హాల్ తో పాటు సిట్అవుట్ తో పాటు 2 వైపు 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఈస్ట్ ఒకటి, వెస్ట్ ఒకటి. ఈస్ట్ వైపు ఉన్న బెడ్రూమ్ ఏదైతుందో మాస్టర్ బెడ్రూమ్, దానికి అటాచ్ బాల్కనీ ఉంది. వెస్ట్ సైడ్ ఉన్న బెడ్రూమ్ దానికి వెనకాల ఈశాన్యంలో బాల్కనీ ఉంది వాస్తు ప్రకారము. దాని ముందు సైడ్ పూజా రూమ్ ఉంది చూడొచ్చు. పూజా రూమ్ చాలా అంటే కొత్తదనగా అందరూ కిందనే కిచెన్ పక్కనే పెట్టుకుంటారు. ఆగ్నేయానికి జరిగి ఈశాన్య వైపు మూలకు జరిగి కొంత పెట్టుకుంటారు పూజ గది. అలాగా అది చాలా డిస్టర్బెన్స్ ఉంటుందండి అంతా కూడా. ఎందుకంటే ఇక్కడ నాన్ వెజ్లు అవి వండుతుంటారు. అంటే మామూలు వెజిటేరియన్ వాళ్ళు కాకుండా నాన్ వెజ్ వాళ్ళు అయితే నాన్ వెజ్ అది వండుతుంటారు. చాలా ఇబ్బంది కూడా. పూజ చేసుకోవాలన్నా చాలా గడబిడగా ఉంటుంది అంతా కూడా. ప్రశాంతంగా పైన పెట్టుకుంటే ఎవరు గోల ఉంటుంది అనమాట. హ్యాపీగా ఎలాంటి అంటుముట్టు లేకోకుండా హ్యాపీగా ఇక్కడ పూజలు చేసుకుంటే కస్టమర్ బాగా చేయించుకున్నారు. అదే మంచి కస్టమర్. సరే, మరి అలాంటి కస్టమర్ని ఒకసారి మనం మాట్లాడిద్దామా? చాలా బాగుందండి. యాక్చువల్లీ మీ పేరు సార్? వెరీ హ్యాపీ. మీ పేరు సార్? నా పేరు దివాకర్. దివాకర్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను బిజినెస్ లో ఉన్నాను. బిజినెస్? ఏ బిజినెస్ సార్? లాజిస్టిక్స్ బిజినెస్. సరే, ఇక్కడ ఇంత చక్కటి వాతావరణంలో విల్లాస్ నిర్మించారు అని మీకు ఎవరు చెప్పారు సార్? నేను యాక్చువల్లీ ఇంతకుముందు బెంగళూరులో ఉండేవాడిని. సో ఏంటంటే హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అనుకున్నప్పుడు ఎక్కడ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఈ ప్రాజెక్ట్ చూశాను, ప్రాజెక్ట్ నచ్చింది. నచ్చి ఇక్కడ తీసుకుని షిఫ్ట్ అయ్యాను అనమాట హైదరాబాద్కి. ఓకే, బాగుందా సార్ ఇక్కడ అంతా కూడా? బాగుంది, పీస్ఫుల్, ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, రియలీ హ్యాపీ. ఓకే, అంటే వాతావరణం అంతా ఎలా ఉంది? గాలి, వెలుతురు అంతా బాగుంది. గుడ్ వెంటిలేషన్, 4 సైడ్ నుంచి మంచి వెంటిలేషన్ ఉంది. అంటే మీరు పెట్టిన డబ్బుకి తగ్గట్టుగా ఇల్లు వచ్చింది నాకు అని ఫీల్ అవుతున్నారా? ష్యూర్లీ. ఓకే, వాస్తుపరంగా కూడా అన్ని పాయింట్లు వాళ్ళు కన్సిడర్ చేసే కట్టారు. ఓకే, సో చిన్న మాడిఫికేషన్స్ ఏమన్నా కావాలన్నా కూడా చేశారు. ఓకే, ఇది గమనించాలి మనం. వాస్తుపరంగా కూడా అన్ని గమనించే అందరి ఆలోచనలు దృష్టిలో పెట్టుకుని ఇల్లుని కూడా గమనించాలని, ఇల్లు కూడా నిర్మించాలని ఇది మనం ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి. మీరేం చెప్తారు సార్? ఎవరైనా కొనాలి అనుకున్న ఆలోచన ఉన్న వారికి మీరేం చెప్తారు సార్? ఐల్ రికమెండ్. ఓకే, ఐల్ గివ్ ఎ బిగ్ థమ్స్ అప్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఓ, మాస్టర్ బెడ్రూమ్ చాలా చక్కగా ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా చక్కగా ఉంది. ముందు బాల్కనీ అండ్ సిట్ అవుట్. ఏం ఆలోచించకండి, చాలా చక్కగా ఉందన్నమాట.
మెదక్ నర్సాపూర్ హైవే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 5 దిండిగల్ సమీపంలో గాగిలాపూర్ దగ్గర 11 ఎకరాల్లోనండి. సో 20% మాత్రమే విల్లాస్ మిగిలి ఉన్నాయండి. ఆలోచించిన ఆశాభంగం అంటారు కదా, ఆలోచించకండి, నేరుగా వచ్చి కొనేయండి, ఇలా కాపురం పెట్టేయండి. ఎంత చక్కగా ఉన్నదండి మాస్టర్ బెడ్రూమ్, ఎంత విశాలంగా ఉంది. అటాచ్ టాయిలెట్ బాత్రూమ్, పౌడర్ రూమ్, అక్కడ ఓకే కబోర్డ్స్ ఉన్నాయి. సో మాస్టర్ బెడ్రూమ్ లో ఇంత స్పేషియస్ రూమ్స్ తో పాటు ఇది పౌడర్ రూమ్ అంటారు దీన్ని, మనకు డ్రెస్సింగ్ టేబుల్ అక్కడ వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. సో ఈ కబోర్డ్స్ తో పాటు అక్కడ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డ్రెస్సింగ్ కావచ్చు, ప్రైవసీ మనం రూమ్ అంతే, ఒక డోర్ వేసుకొని ఒక ప్రైవసీగా డ్రెస్సింగ్ చేసుకోవచ్చు అక్కడ. అది కాకుండా రెగ్యులర్ యూజ్ చేసే కబోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ దీనికి అటాచ్డ్ బాల్కనీ ఉంది. ఎవరైనా ప్రశాంతత కోసం అంటే బెడ్రూమ్ నుంచి ఈవినింగ్ టైమ్స్ ఫ్యామిలీ అలా చిట్ చాట్ చేసుకోవాలంటే, సరదాగా మాట్లాడుకోవాలన్నా కూడా నైస్ బాల్కనీ. చాలా ఒక కప్ కాఫీ తాగుతూ, లేదంటే టీ తాగుతూ, లేదంటే స్నాక్స్ తింటూ సరదాగా భార్యాభర్తలు కావచ్చు, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ కావచ్చు, సరదాగా అలా కబుర్లు చెప్పుకోవడానికి, కొంతమంది అయితే చిల్ కావడానికి, నైట్ టైమ్స్ చిల్ కావడానికి కూడా చాలా చక్కగా ఉందండి ఇది. చాలా హ్యాపీగా ఉంది కదా సిట్ అవుట్. ఇలాంటి వాతావరణము, ఇన్ని వసతులతో కూడుకున్న ఇల్లు, విల్లా ఎక్కడైనా దొరుకుతుందా మీకు? ఇండిపెండెంట్ విల్లా. అపార్ట్మెంట్స్లో డబ్బులు పెట్టడం వల్ల మనకి ఏం లాభము అని ఆలోచించే ప్రతి ఒక్కరూ కూడా ఇండిపెండెంట్ విల్లా కొంటే ఏమొస్తుంది మనకని ఒక్కసారి ఆలోచిస్తే మాత్రము ఇలాంటి విల్లా మీద ఇన్వెస్ట్ చేస్తారనమాట. అంటే అపార్ట్మెంట్లు సిటీలో ఉంటాయి అనుకోవచ్చు, కానీ అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు వచ్చేది ఏంటి? కొంత సిటీకి ఆనుకొని ఉన్న ప్రాంతంలో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల సొంత విల్లా, అంటే ఇది నా సొంత ఇల్లు, నా ఇంట్లో నేనున్నానన్న ఫీలింగ్ మనకు వస్తుంది కదా. ఇది నా సొంత ఇల్లు, నా సొంత స్థలము, నా ఇంటిలో నేనున్న. అపార్ట్మెంట్ అందరితో పాటు మనం ఒక రూమ్లో ఉన్నట్టు ఉంటుంది. ఓకే, అదే సొంత విల్లాలో అయితే నా ఇంట్లో, నా స్థలంలో నేనున్నాను అన్న ఒక ఫీలింగ్ వస్తుంది కదా. ఒకసారి బాగా థింక్ చేయండి, థింక్ బిగ్ అంటుంటారు కదా, అలా బిగ్గుగా థింక్ చేయండి. ఇలాంటి విల్లాను సొంతం చేసుకోండి, అన్ని వసతులు ఉన్నాయండి. కాస్ట్ కూడా అపార్ట్మెంట్ బడ్జెట్ అండి. జనరల్గా విల్లా అంటే 200 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు లగ్జరీ పీపుల్. మీరు మోకిల వైపు వెళ్తే మినిమం 10 కోట్లు, 20 కోట్ల విల్లాలు ఉన్నాయి. ఈవెన్ మీకు కోకాపేటలో 20 కోట్లు తక్కువ లేదు, మోకిలాకి వెళ్ళినా 10 కోట్లు తక్కువ లేదు. ఈవెన్ మీరు కొల్లూరుకి వెళ్ళి లేదా శంకర్పల్లికి వెళ్ళినా 5 కోట్లు తక్కువ లేదు. మనం 1.5 crore to 1.8 crore అనేది చాలా రీజనబుల్ ప్రైస్. నా ఫ్రెండ్ ఒకతను నోవాటెల్ అవతల ఒక పెద్ద అపార్ట్మెంట్ 32 floor అనుకుంటా, ఆ ఫ్లోర్లో 3.5 CR పెట్టి 3 bed కొన్నాడండి. 3.5 CR ఒక లగ్జరియస్ విల్లా కమ్యూనిటీలో అన్ని ఫెసిలిటీస్ తో ఇలాంటి విల్లాని సొంతం చేసుకోవడం అనేది, అది కూడా మన సొంత ఇల్లు అనే ఒక ఫీలింగ్ తో ఉండడం అనేది ఒక మంచి అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. అపార్ట్మెంట్ లో ఇంత హ్యాపీగా ఉండే వెంటిలేషన్ ఉండదు, లైటింగ్ వెంటిలేషన్ ఉండదు, అదే ఇరుకు గదులాగా ఉంటాయి. ఒక సైడ్ మాత్రం ఎక్కడైతే సిట్అవుట్ ఉంటుందో అక్కడ మాత్రమే కొంత వెంటిలేషన్ వస్తుంది తప్పితే గదుల్లో వెంటిలేషన్ ఉంటుంది. సొంత విల్లాలో మనకు చుట్టూ విండోస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, మనకు వెంటిలేషన్ బాగుంటుంది, చక్కటి గాలి వస్తుంది. మనిషి ప్రొద్దున లేచిన ఏం కావాలంటే చక్కటి గాలి కావాలి, సూర్య కిరణాలు మన మీద పడేలా ఉంటుంది, సూర్యుడు కావాలి. అండ్ మీకు ఇంకొకటి ఈ విల్లాలో స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా ఎక్కడైనా మనము డూప్లెక్స్ విల్లా తీసుకుంటే ఇప్పుడు ముందర అక్కడ స్పేస్ ఉంది చూడండి, బాల్కనీలో ఆ రౌండ్ స్టెప్స్ వస్తాయి పైకి వెళ్ళడానికి. ఎప్పుడైనా వెళ్ళాలంటే పైన టెర్రస్ వాడుకోవడానికి. బట్ మన ఇక్కడ మాత్రం డూప్లెక్స్ లో నుంచే మనం మళ్ళీ పైకి కూడా మనం స్టేర్ కేస్ ప్రొవైడ్ చేస్తాం. సో పైన కూడా కావాలి ఒక రూమ్ వేసుకోవచ్చు. ట్రిప్లెక్స్ వచ్చింది కదా, డూప్లెక్స్ త్రిప్లెక్స్ వచ్చింది కదా, మనం అలా త్రిప్లెక్స్ తరహాలో మీరు పైకి ఇచ్చారన్నమాట. పైకి ఇచ్చాము, పైన ఒక రూమ్ ఉంటుంది, కావాలంటే మనం ఎక్స్ట్రా రూమ్ వేసుకోవచ్చు. సో ఈ మనం స్టెప్స్ ఇచ్చిన రూమ్ ఉంటుంది కదా, పక్కన ఇంకో రూమ్ వేసుకోవచ్చు, లేదా ఓపెన్ టెర్రస్ వాడుకోవచ్చు. అంటే పైన మనం ఏదైనా కూర్చోడానికి, టైం స్పెండ్ చేయడానికి ఓపెన్ గార్డెన్ లాగా, లేకపోతే బార్ కౌంటర్ లాగా, లేకపోతే ఒక చిన్న గజిబో లాగా. సో పైన కూడా మనం టెర్రస్. అంతేగాని ఆడవాళ్ళు గుడ్డలు ఆరేసుకోవడానికి, వడియాలు ఆరబెట్టుకోవడానికి ఇట్లాంటివి చెప్పరా మీరు? మీరు చెప్పినట్టు అవి కూడా వాడుకోవచ్చు. లేదా ఇంకా చెప్పాలంటే బయట పందిరి మంచాలు వేసుకొని, లేకపోతే మళ్ళీ మడత మంచాలు వేసుకొని పైన ప్రకృతిని ఆస్వాదిస్తూ, ఇంటికి చుట్టాలు ఎక్కువగా వచ్చినప్పుడు హ్యాపీగా పైన పరుపులు వేసుకొని పడుకోవడానికి, చక్కటి గాలి పీలుస్తూ చక్కటి వాతావరణంలో పడుకోవడానికి. ఓకే, చూశారు కదా. అంటే ఎవరైనా ఆశావాహులు ఉంటే ఇలాంటి విల్లాన్ని చూసిన తర్వాత మీరు కొనుగోలుకి ఇంకొక 20 లక్షలు, 10 నుంచి 20 లక్షలు కొనుగోలు చాలా అందంగా తీర్చిదిద్దబడుతుంది ఇల్లు. అంటే ఇంటీరియర్ వర్క్ కోసం, ఎస్పెషల్లీ ఇంటీరియర్ వర్క్ కోసం ఒక 10 lakhs to 20 lakhs ఇన్వెస్ట్ చేసుకుంటే మనము చాలా అద్భుతమైన ఇంటిని తయారు చేసుకోవచ్చు. లోపల మనం ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చూశారు కదా, కింద ఓనర్స్ ఎంత బాగా చక్కగా తీర్చిదిద్దుకున్నారు. అలాంటి వాతావరణం ఇంటికి కావాలి, అందాలు అందిపుచ్చుకోవాలి ఇంటికి అంటే గిన
ఖచ్చితంగా మనము కొంత ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా చక్కగా అవుతుందట. అంటే బయట మనకు ఓన్లీ స్కెలిటనే 2.5 CR to 3 CR వస్తుంది అపార్ట్మెంట్లో. ఇక్కడ మీకు 1.4 CRకు ఇంటితో పాటు ఒక 10-20 lakhs పెట్టుకుంటే చాలా మెరుగులు దిద్దుకోవచ్చు. అంటే దాదాపు 160, 170, 180 లోపు ఒక చక్కటి విల్లా, అన్ని వసతులు, ఇక అన్ని అంగులు ఆర్భాటాలు, ఒక అందాలతో కూడుకున్న ఇంటిని మనం సొంతం చేసుకునే అవకాశం ఉంది. మరి ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే మీరే నష్టపోతారు. ఖచ్చితంగా వెంటనే 20% విల్లాస్ మాత్రమే ఉన్నాయి బాబు. మీకు అది కావాలంటే 46acres.com ఎండి కమ్ CEO సంతోష్ కుమార్ గారిని సంప్రదించండి. ఆయన ఫోన్ నంబర్ చెప్తారు, ఆయనకు ఫోన్ చేయండి, ఆయనతో మాట్లాడండి, వెంటనే ఈ విల్లాను సొంతం చేసుకోండి. ఇలా కాల్ చేయండి, అలా ఇంటిని సొంతం చేసుకోండి. ఓకే, మధ్యలో డబ్బు అయితే పే చేయాలండి. డబ్బు ఉత్తే కాల్ చేసి ఇంటిని సొంతం చేసుకోవడం కాదు. ఏం కాల్ చేసి ఇల్లు ఇచ్చేస్తారు అనుకోద్దండి. మళ్ళీ కాల్ చేసి మాట్లాడుకోండి, డబ్బు చెల్లించండి, విల్లాను సొంతం చేసుకోండి, హ్యాపీగా జీవితాన్ని సాగించండి. ఓకే, థ్యాంక్ యూ, విష్ యూ గుడ్ లక్.